పుష్ప 2 మూవీ 4 days కలెక్షన్స్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ చూసుకుంటే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే నెంబర్ 1 రికార్డ్ అని అయితే చెప్పాలి. ఈ మాట ఊరికే అనట్లేదు, విత్ ప్రూఫ్స్ తో విత్ కలెక్షన్స్ డేటా తో ఈ వీడియో అయితే మీకు క్లియర్ గా అయితే చెప్తాను. సో వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని అయితే లైక్ అయితే చేసుకోండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మ్యాటర్ లోకి వెళ్తే అల్లు అర్జున్ గారు అండ్ సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప మూవీ ఏ రేంజ్ లో రన్ అయిందో మనం చూసాము. దాదాపు 350 కోట్లు అయితే కలెక్ట్ చేయడం జరిగింది. అట్లనే అండ్ ఇప్పుడు 3 years తర్వాత వాళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన పార్ట్ 2 మూవీ పుష్ప 2 ది రోల్. ఈ మూవీ వచ్చిన కలెక్షన్ చూసుకుంటే మామూలు అరాచకం అయితే కాదు. ఎస్పెషల్లీ హిందీ వర్షన్ మనం చూసుకుంటే 4 days కి హిందీలో 291 కోట్లు అయితే రావడం అయితే జరిగింది నెట్. అసలు ఫుల్ రన్ మనం చూసుకుంటే కల్కి గానీ లేకుంటే సలార్ గానీ లేకుంటే రీసెంట్ గా వచ్చిన మనం హైయెస్ట్ కలెక్ట్ చేసిన ట్రిబులర్ మూవీ గానీ ఈ మూవీ అన్నిటిని 4 days లోనే హిందీ వర్షన్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. పుష్ప 2 మూవీ ఆ రేంజ్ అయితే అక్కడ కలెక్షన్స్ అయితే కొట్టడం అయితే జరుగుతుంది. ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పాలి. హిందీ వర్షన్ అయితే హిందీ వర్షన్ ఈ రేంజ్ లో రన్ అయితే మన తెలుగు వర్షన్ ఏ రేంజ్ లో రన్ అవ్వాలి అండ్ హిందీ వర్షన్ కి ఏ మాత్రం తక్కువ కాకుండా తెలుగు వర్షన్ కూడా రన్ అవడం అయితే జరిగింది. ఇప్పటి వరకు 4 days కి మన తెలుగు స్టేట్ లో వచ్చిన కలెక్షన్స్ చూసుకుంటే దాదాపు 200 కోట్ల గ్రాస్ అయితే రావడం అయితే జరిగింది. 200 కోట్ల గ్రాస్ ఓన్లీ ఏపీ అండ్ తెలంగాణ నుంచి రావడం అయితే జరిగింది. షేర్ చూసుకుంటే దాదాపు 140 కోట్ల షేర్ అయితే రావడం అయితే జరిగింది. ఇది 4 days గా ఏపీ అండ్ తెలంగాణలో వచ్చిన కలెక్షన్స్. అండ్ అలాగే ఇప్పుడు మనం తమిళనాడు, కర్ణాటక అండ్ మిగతా రాష్ట్రాల్లో మొత్తం చూసుకుంటే ఆ ఏరియాలో కూడా మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా అయితే రావడం అయితే జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక ఏరియా నుంచి ఇప్పటి వరకు ఏ తెలుగు ఫిలిం కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ అయితే కొట్టడం అయితే నేను చూడలేదు. అండ్ ట్రిబులర్ మూవీ అండ్ అలాగే కల్కి మూవీ ఇవన్నీ కొట్టడం చూశాను. బట్ ఈ మూవీ బిహాండ్ ద ఎక్స్పెక్టేషన్స్ అని చెప్పాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక ఏరియాలో మనం ప్రీవియస్ గా వచ్చిన మూవీ చూసుకుంటే ఆ ట్రిబులర్ మూవీ 70 crores దగ్గర ఆగిపోయింది. బాహుబలి మూవీ దాదాపు 80 crores కూడా ఆగిపోయింది. బట్ ఇప్పుడు ఈ మూవీ జస్ట్ 4 days కి 60 crores దగ్గర అయితే ఉంది. 60 కోట్లు కలెక్ట్ చేయడం జరిగింది ఓన్లీ కర్ణాటక ఏరియా నుంచి. అలాగే తమిళనాడు ఏరియా నుండి చూసుకుంటే 3 days కి గాను తమిళనాడు నుంచి 30 కోట్ల వరకు అయితే కలెక్ట్ చేయడం జరిగింది. పుష్ప పార్ట్ 1 వచ్చేసి ఫుల్ రన్ లో 30 కోట్లు కొట్టడం జరిగింది తమిళనాడులో. బట్ ఇప్పుడు పుష్ప 2 మూవీ వచ్చేసి జస్ట్ 3 days కి 30 crores కొట్టడం జరిగింది. నిన్న 4 days చూసుకుంటే దాదాపు 10 కోట్ల గ్రాస్ అయితే రావడం జరిగింది. ఈ విధంగా 4 days కి దాదాపు 38 కోట్ల గ్రాస్ వరకు అయితే మనకి తమిళ ఇండస్ట్రీ నుంచి అయితే రావడం జరిగింది. తమిళ ఇండస్ట్రీ నుంచి ఈ రేంజ్ కలెక్షన్స్ మన ఏ తెలుగులో కూడా ఎక్కడైతే చేయలేం, ఇంక్లూడ్ ప్రభాస్ మూవీ కూడా. అదేంటి అల్లు అర్జున్ గారు ఈజీగా అయితే కొట్టేస్తున్నారు అక్కడ అని చెప్పాలి. అండ్ మొత్తం మీద అండర్ పర్ఫార్మెన్స్ ఏదైనా ఏరియా చేస్తుందంటే కేరళ అనే చెప్పాలి. కేరళ అనుకున్న విధంగా అయితే కలెక్షన్స్ అయితే రావట్లేదు. ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు అక్కడ గ్రాస్ మాత్రమే కలెక్ట్ 11 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేయడం జరిగింది. పెద్దగా అక్కడ నుంచి అయితే కలెక్షన్స్ అయితే రావట్లేదు. మరి ఏందో తెలియదు. మనకి ఫాత్ పైసలు ఉన్నా కూడా అల్లు అర్జున్ కేరళలో ఫుల్ ఏరియా మాస్ ఉన్నా కూడా ఎందుకు అక్కడ కలెక్షన్స్ ఇంత తక్కువగా వస్తున్నాయో అర్థమైతే అవ్వట్లేదు. సో దాని గురించి తర్వాత మాట్లాడదాం. అలాగే ఇప్పుడు ఓవర్సీస్ అయితే రప అయితే ఆడిస్తున్నాడు అని చెప్పాలి. ఎస్పెషల్లీ నార్త్ ఇండియా చూసుకుంటే 9 million అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది 4 days కి. సలార్ మూవీ ఫుల్ రన్ కలెక్షన్స్ అవి. అండ్ ఇప్పుడు చూసుకుంటే ట్రిబులర్ మూవీని కొట్టే ఛాన్సెస్ అయితే ఎక్కువగా అయితే ఉన్నాయని అయితే అంటున్నారు. ట్రిబులర్ మూవీ 14.5 million అయితే రావడం అయితే జరిగింది. సో ఇప్పుడు దాని టార్గెట్ అయితే పెట్టుకున్నాను చెప్పాలి. అండ్ ఇప్పుడు మూవీ అక్కడ హిట్ అవ్వాలంటే దాదాపు 15 million అయితే రావాలి. ఈ ప్రస్తుతం ఉన్న రేస్ చూసుకుంటే ఈజీగా కొట్టేటట్లయితే ఉంది. ఇప్పటి వరకు ఓవర్సీస్ నుండి వచ్చిన గ్రాస్ చూసుకుంటే దాదాపు 150 కోట్ల పైగానైతే ఉందనే చెప్పాలి. దాదాపు 75 crores షేర్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది ఓన్లీ ఓవర్సీస్ నుంచే. అసలు హిందీ వర్షన్ అయితే బీభత్సంగా అయితే ఓవర్సీస్ లో అయితే రన్ అయితే అవుతుంది. అండ్ ఇది ఒక్కటే కాదు, గల్ఫ్ ఏరియాస్, ఆస్ట్రేలియా, యూకే అండ్ ఇప్పుడు యుఎస్ఏ, కెనడా ఈ అన్ని ఏరియాలో కూడా కలెక్షన్స్ విపరీతంగా అయితే రావడం జరుగుతుంది. అండ్ అది ఒక్కటే కాదు, మారుమూలలో ఉన్న ఏరియాలు కూడా ఈ రేంజ్ లో పర్ఫార్మెన్స్ పుష్ప 2 మూవీకి అయితే దక్కిందని చెప్పాలి. ఓవరాల్ గా 4 days గా ఫస్ట్ వీకెండ్ వచ్చిన పుష్ప 2 కలెక్షన్ చూసుకుంటే 825 కోట్లు అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. ఇప్పటి వరకు చూసుకుంటే 800 కోట్లు కలెక్ట్ చేసిన మూవీ చూసుకుంటే కేజీఎఫ్ మూవీ వచ్చేసి దాదాపు 10 రోజులు తీసుకోవడం అయితే జరిగింది. అలాగే ట్రిబులర్ మూవీ దాదాపు 10 రోజులు కూడా 10 రోజుల వరకు అయితే తీసుకోవడం అయితే జరిగింది. అండ్ కల్కి మూవీ కూడా ఇంచుమించు అంత 10 పైన డేస్ తీసుకోవడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు ఈ మూవీ చూసుకుంటే ట్రిబులర్ మూవీ పుష్ప 2 మూవీ జస్ట్ 4 days కనే 800 crores కలెక్ట్ చేయడం జరిగింది. నా అంచనాల ప్రకారం అయితే ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యేలోగానే 1000 కోట్లు దాటేస్తుందని చెప్పి అయితే అనిపిస్తుంది. అండ్ ఓవరాల్ గా చూసుకుంటే 825 కోట్ల గ్రాస్ అండ్ 409 కోట్ల షేర్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే దాదాపు 600 కోట్ల వరకు అయితే షేర్ అయితే రావాలి. ఇంకో 200 crores షేర్ వస్తే మూవీ అయితే హిట్ అయినట్లే. అలాగే 400 కోట్ల గ్రాస్ వస్తే మూవీ హిట్ అయినట్లనే చెప్పాలి. మరి ఈ రేంజ్ లో గ్రాస్ కలెక్ట్ చేస్తుందా లేదా అనేది అయితే మనమైతే రాబోయే రోజులు అయితే తెలుస్తుంది. అండ్ ఇప్పుడు Day 5 మండే రోజు కూడా కలెక్షన్స్ ఏ మాత్రం తగ్గేటట్లు లేవు. మినిమం
ఈ రోజు కూడా దాదాపు 90 కోట్ల వరకు అయితే గ్రాస్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారు. ఈ 2 days లో చూసుకుంటే మూవీకి వచ్చేసి అయితే 1000 కోట్లు అయితే క్రాస్ అయితే చేసేస్తుంది. దాంట్లో ఎటువంటి డౌట్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. మరి ఈ పుష్ప 2 బాక్స్ ఆఫీస్ పర్ఫార్మెన్స్ గురించి మీరేమంటారు కింద కామెంట్ అయితే చేయండి. ఆ వరకైతే ఒక తెలుగు ఫిలిం స్టాండర్డ్స్ ని ఇంటర్నేషనల్ వైడ్ గా ఈ రేంజ్ లో పెంచుతున్నందుకు అల్లు అర్జున్ కి హ్యాట్స్ ఆఫ్ అని అయితే చెప్పాలి. అండ్ అలాగే సుకుమార్ డైరెక్షన్ కి హ్యాట్స్ ఆఫ్ అనేది చెప్పాలి. తెలుగు హీరో హిందీ ఏరియాలో జెండా పాతున్నాడు. అలాగే మొత్తం ఓవర్సీస్ కలెక్షన్స్ తో 1000 కోట్లు మరో మూవీ అయితే రాబోతుంది. మరి మీకు ఇలా ఉందా లేదా కింద కామెంట్ అయితే చేయండి. లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.